హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి తక్కువ రేటులో ప్రోటీన్ డ్రింక్, తర్వాత ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది రోజులాగా గోధుమ పిండి ఇట్లా కాకుండా అన్ని రకాల ధాన్యాలుగా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి జొన్నలు ఇవి అన్ని వరుసగా ఏవేవి గింజలు చూపిస్తూ ఉంటాను. ఇది నేను ఏం చేశానంటే ముందు రోజు మధ్యాహ్నం పూట బాగా కడిగేసి నానబెట్టేసుకొని ముందు రోజు నైట్ ఒక బట్టలో మూట కట్టి పాత్రలో పెట్టేసి మూత పెట్టాను అనమాట. తర్వాత మరుసటి రోజు సాయంకాలానికి ఈ విధంగా వచ్చాయి మొలకలు. తర్వాత ఈ వీడియో చేసేటప్పటికి నేను ఈ మొలకల్లో కొన్ని తీసేసి నూకగా చేసి సంగటి చేశాను అనమాట. జొన్న సంగటి ఎంత రుచిగా ఉన్నిందంటే అంత రుచిగా ఉన్నిందనమాట. అద్భుతంగా ఉంటుంది. అలసందలు, తర్వాత సోయాబీన్స్ చూడండి. ఫస్ట్ జొన్నలు, తర్వాత అలసందలు, సోయాబీన్స్, సజ్జలు ఇప్పుడిప్పుడు మొలక వస్తున్నాయి, ఇంకా రాలేదు. చిన్న చిన్నగా మొలక స్టార్ట్ అవుతుందన్నమాట. అన్నీ కూడా అంతేనండి. ఈక్వల్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు, లేదంటే పెసలు, అలసందలు, తర్వాత సోయాబీన్స్ ఇవన్నీ కూడా కొంచెము ఎక్కువ తీసుకుంటే మంచిది. సోయాబీన్స్ మాత్రము ఇప్పుడు మనం జొన్నలు, సజ్జలు ఇవన్నీ కేజీ తీసుకున్నాం అనుకోండి, అవి ఒక 100 గ్రాములు వేస్తే చాలు అనమాట. ముందే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వాటిలో. మరి ఆ విధంగా తీసుకొని నేను తీసుకున్న క్వాంటిటీ అయితే రాగులు కేజీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రాగులు ఇవి పాల రాగులు. జొన్నలు అర్ధ కేజీ తీసుకున్నాను. సజ్జలు అర్ధ కేజీ తీసుకున్నాను. తర్వాత సోయాబీన్స్ 200 గ్రాములు తీసుకున్నాను. పెసలు అర కేజీ, అలసందలు అర కేజీ. దీంట్లోకి మళ్ళీ మనము ఎర్ర గోధుమలైనా మొలక గట్టి చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఎర్ర గోధుమ పిండి అయినా 1 కేజీ. తర్వాత మూందాలు ఒక 200 గ్రాములు, అటుకులు 1/4 కేజీ. ఇవన్నీ కలిసి ఈ విధంగా అంతా ప్రాసెస్ చేసుకొని చూడండి మొలక ఎట్లా వచ్చి ఎంత బాగా వచ్చాయో మా పిల్లలు చూపిస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ ఆరబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్ కింద క్లాత్ మీద పరిచేసి ఇవన్నీ ఆరబెట్టేసుకొని తర్వాత మనము మిషన్కి ఇచ్చుకుంటే అన్నీ కలిపి అన్ని రకాలుగా ప్రోటీన్ అనేది మనకు అందుతుంది అనమాట. ప్రోటీన్ డ్రింక్ కూడా తయారు చేసుకొని తాగవచ్చు.